తెలంగాణలో కాంగ్రెస్ పాలన అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అంటే కరెంటు బిల్లులు డ్యూ డేట్ కంటే కొన్ని రోజులండి, నెలల విషయం కాదు, కొన్ని రోజులు లేట్ అయినా సరే వెంటనే సంబంధిత అధికారుల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వెంటనే ఇంటికి వచ్చేసి కట్ చేసేస్తామంటున్నారు. అప్పటికప్పుడు వసూలు చేసి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆగనటువంటి పరిస్థితి చాలా చోట్లలో ఉంది. ఒక్కటి నాకు తెలియక అడుగుతాను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెల కడుతున్నాయి కదా, ఒక్కో నెల 2 నెలలో వాళ్ళ జీవనోపాధి పరిస్థితుల వలన, వాళ్ళ కుటుంబ పరిస్థితుల వలన 1 నెల 2 నెలలో లేట్ అయితే అట్లాంటి వాళ్ళకి కట్ చేయకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఉండదు? ప్రజలకు ఎంచుకున్నటువంటి ప్రభుత్వమే కదా ఇది. ప్రజలు కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో చూసి వదిలేయలేదా? ఏమి వాళ్ళు మానేద్దాము లేదా ఎగ్గొడదామన్న ఆలోచనలు అయితే వాళ్ళు లేరు కదా. కొన్ని నెలలకు టైం ఇవ్వనప్పుడు ఏంటిది? సరే, మనం వాడుకున్నాం కాబట్టి కట్టాలి, కడతామని ప్రజలు ఆలోచిస్తున్నారే. ఇక ప్రజల విషయం గురించి ఇట్లా ఆలోచిస్తుంది ప్రభుత్వం. అదే ప్రభుత్వం విషయంలోకి వచ్చేసరికి మరోలా ఉంది. ప్రజలను మాత్రం వసూలు చేయడంలో పీల్చి పిండి వసూలు చేస్తున్నారే. అక్కడ ఆగేటువంటి పరిస్థితి లేదే. ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేటువంటి వాటిలలో మాత్రం దానికి డెడ్ లైన్ ఉండదు. ప్రజలకు మాత్రమే డెడ్ లైన్ ఉంటుందా? ఇదెక్కడి లాజిక్ నాకు అర్థం కాదు. ఇంకొక ఉదాహరణకు చెప్తాను నేను. ఇట్లా కాంట్రాక్టర్లు ఉన్నారు. కాంట్రాక్టర్లకు పిలిచేటప్పుడు ఫస్ట్ టెండర్ కాల్ ఆఫ్ చేస్తారు. టెండర్లకు పిలిచిన తర్వాత ఎవరైతే తక్కువ కోటికి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే తక్కువ లాభం తీసుకొని వర్క్ చేస్తానంటారో అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తారు. తక్కువ లాభంతో టెండర్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఇచ్చిన తర్వాత పని చేసేదాకా వదలరు, పని చేయించుకుంటారు. పని చేయించుకున్న తర్వాత అసలు విషయం బయటపడుతుంది. నెలలు తరబడి చెప్పులు తిరిగేటువంటి చాలా డిపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి ఉంటుంది. అక్కడ అధికారులు అయితే ఎలా బిహేవ్ చేస్తారంటే, కనీసం కాంట్రాక్టర్లు వెళ్తే ఈ రోజు రా, రేపు రా, వీళ్ళేదో పెద్ద సింహాసనాలలో ఇక్కడి నుంచి పైనుంచి దిగినట్టు, వీళ్ళేదో పైనుంచి దీపం ఊడిపోయినట్టు, మరి సీఎం పిఎం కంటే ఎక్కువ ఊహించుకొని వీళ్ళైతే ఇట్లా రేపు రా, ఈ రోజు రా, ఈ ఫైల్ లేదు, ఆ ఫైల్ లేదు, ఇదేంటి అదేంటి, ఇట్లా ఇదే టైం పాస్ చేస్తుంటారు. అంటే కనీసం వాళ్ళ దగ్గర డబ్బులు లేక చేస్తున్నారో, అంటే వాళ్ళకు రిలీజ్ చేయలేక చేస్తున్నారో, లేకపోతే ఏంటి అనేది పక్కన విషయం పెడితే, ఈ అధికారులతో అయితే మరీ తలనొప్పి ఎక్కువైతున్నాయంటే చాలా డిపార్ట్మెంట్స్లలో. దీని గురించి పేరు ప్రభుత్వం దృష్టే సారించదు. సరే, అధికారులు పాపం డబ్బులు లేక చేస్తున్నారు అనుకుందాం. మరి ప్రభుత్వం ఇది వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ వర్క్ చేయడానికి ఇచ్చినమే, ఇంత మనీ, ఇంత దీని గురించి అని పెట్టామే, మనకు ప్రతిదీ ఈరోజు అంతా ఆన్లైనే కదా. ఇవన్నీ తెలియదా? ఈ రోజు ఈ మంత్ వరకు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏమైనా మీకు తెలియదా? ప్రభుత్వ పెద్దలకి వెంటనే రిలీజ్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం ఉండదా? పెద్దవాళ్ళ విషయం సరే, అందరి విషయం చెప్పిన కొంతమంది అడ్జస్టబుల్ అనుకుందాం. అసలు చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి అయితే 10 లక్షల లోపు వర్క్ చేసిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎలా అంటే గవర్నమెంట్ ఆఫీస్కి వస్తే వాళ్ళు చిన్న వాళ్ళకి గౌరవం ఉండదు. సరే, బయట వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సరే ₹2 లాభం ఎంతో అంత లాభం పోతుంది, కుటుంబం బతకాలి, కుటుంబాన్ని బతికించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు అప్పో సొప్పో చేసి ఈఎంఐలకి క్రెడిట్లకి వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చి ఆ వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసిన తర్వాత ఇన్ని నెలలు డిలే చేయడం వల్ల ఇక్కడ తెచ్చినటువంటి బ్యాంక్ ఈఎంఐ వాడు ఆగడు, క్రెడిట్ బిల్ వాడు ఆగడు, వడ్డీలు తెచ్చుకున్నవాడు వాళ్ళు ఆగడు. ఎందుకంటే వడ్డీలు తెచ్చుకున్న వాడు కూడా పాపం వాడు కూడా బతకాలి. వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేస్తారు. దీన్ని ఇంటికి వచ్చి అయితే ఇజ్జత్ తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వాళ్ళది, సరే ఇది బ్యాంక్ వాళ్ళది అయితే ఇవన్నీ వాళ్ళ కుటుంబం పక్కనోడి ముందు వీళ్ళు ఇజ్జత్ పోయేటువంటి పరిస్థితిలో చావాల్లో బతకాలో అర్థం కానటువంటి పరిస్థితి చిన్న కాంట్రాక్టర్లు ఉన్నదనేది మీకు తెలుసో లేదో తెలియకపోతే తెలుసుకోండి. మీరు గద్దెనెక్కిన తర్వాత ఇది తెలుసుకోకపోతే, ప్రజల బాధ తెలుసుకోకపోతే మీరు దండగాని నా ఉద్దేశం. ఇట్లాంటి కాంట్రాక్టర్ల బిల్స్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పెండింగ్ ఉన్నాయి? మీరు పోనీ ఇవన్నీ డిలే చేయడం వల్ల ఈ ఈఎంఐలకి ఇవన్నీ వడ్డీలు గిడ్డీలు చేసి అసలుకి కోసరి కూడా పరిస్థితి ఉన్నప్పుడు వీటికి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా మీరు? ఇన్ని రోజు సరే 10 లక్షలకి గవర్నమెంట్ వాల్యూ, గవర్నమెంట్ అది ఉంటుంది కదా, కోటి తింటా, అంత ఇంట్రెస్ట్ పే చేసి ఏమైనా పే చేస్తున్నారా ఇన్ని నెలల గురించి? అది చేయరే. ఇన్ని రోజులు వెయిట్ చేయాలి, వీడు బాధపడాలి. ఇంకా తర్వాత అందరికి తెలిసిందే, ఇవ్వాల్సిన ఇవ్వాలి. ఇంకా బతుకుతాడు సామాన్య కాంట్రాక్టర్. ఇంకా ఇవేనే కాదు, ఇంకా చాలా ఇట్లాంటి పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా విద్యార్థుల స్కాలర్షిప్లతో సహా పెండింగ్. విద్యార్థుల పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. ఇక్కడ వాడి ఎడ్యుకేషన్ అయిపోతుంది, కాలేజీకి ఆ స్కాలర్షిప్ ఫీజు రిలీజ్ కావు, వీటికి సర్టిఫికేట్ కావాలి, బయట ఉద్యోగం వస్తుందో లేకపోతే ఇంకో చదువుకోవాలో లేకపోతే ఇంకేదో చేయాలంటే ఆ సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ కాలేజెస్ ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రాలేదు. వాళ్ళ పరిస్థితి కూడా కరెక్టే, డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్ రిలీజ్ ఇవ్వగా వీడేం చేయగలరు? అప్పో సొప్పో చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు అయ్యో మొర్రో ఈ రోజు కాకపోతే రేపు వస్తాయని చెప్పేసి
తీసుకొని ఎక్కడో ఇక్కడో డబ్బులు తీసుకొచ్చి అప్పులు సొప్పులు తీసుకొని అవసరం బంగారం గింగారం ఏది ఉంటే అది కూదబెట్టుకొని పిల్లల భవిష్యత్తు కంటే ఇంపార్టెంట్ కాదని చెప్పి తీసుకొచ్చి కాలేజ్ ఫీజు కట్టుకొని సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. స్కాలర్షిప్ ఇప్పటివరకు చాలా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలని ఇంత గట్టిగా అడిగి వసూలు చేస్తుంది, ప్రజల్ని ఇంత గట్టిగా అడుగుతుంది. మరి ప్రజలని ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు అడగాలి? మరి ప్రజలు కాకపోతే అడిగితే కోపాలు మీకు. ఈ ప్రభుత్వమేమో ప్రజలకు జీరో టాలరెన్స్ వసూలు చేయడంలో, ప్రభుత్వం ఇచ్చే దాంట్లో మాత్రం టాలరెన్స్ దానికి అసలు ఉండనే ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, మీరు కూడా శాలరీ తీసుకుంటున్నారు కదా, మీరు కూడా ఆన్సరబులే కదా, మీకు ఓట్లేసి గెలిచారు కదా. సో ఇట్లాంటివన్నీ సమస్యలు అన్నీ కూడా వెంటనే సాల్వ్ చేయడం. మీకు తలుచుకుంటే ఎన్ని రోజులండి? కాకుండా తలుచుకొని వెంటనే మీరు ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్స్ రిలీజ్ ఉన్నాయో, ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయో, ఇట్లాంటి ఏమేమి ఉన్నాయో అన్ని క్లియర్ చేసి పడేసేయండి. అప్పులు గిప్పులు ఇన్నిటికి అప్పులు తెస్తున్నారా? ఇట్లాంటి అప్పులు తీసుకొని వీళ్ళు కొన్ని కుటుంబాలని బతికించలేరా? ఇంకొకటి, కరెంట్ బిల్లులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం సమయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీ అధికారులను పంపించకుండా కొంచెం సమయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మీరు రిలీజ్ చేసినవి వెంటనే చేయండి. మేము చెప్పిన దాన్ని ప్రశ్నించడాన్ని మేము ప్రశ్నించడం తప్పు అన్నట్టు భావం చూడకండి. ప్రశ్నించడం ఎందుకు ఇస్తారు? ప్రశ్న మీద ఎందుకు వస్తుంది అంటే, మీరు తప్పు చేసినప్పుడే మిమ్మల్ని ప్రశ్నిస్తారు, తప్పు చేయనప్పుడు ఎందుకు ప్రశ్నిస్తారు ఎవరైనా సరే అన్న ఉద్దేశంతో వెంటనే ఇవన్నీ క్లియర్ చేయండి. ప్రజలకి సమయం ఇవ్వండి. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.